రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తానని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 3000 మంది పేదలకు ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4126 మందికి పట్టాలు, పొజిషన్ సర్టిఫికేట్లు సిద్ధం చేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పెద్ద ఎత్తున అమలవుతా ఉంది. ఒకవైపు పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు సహాయం, అట్లాగే తల్లికి వందనం పేరుతో 10,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం, ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి సంక్షేమ శ్రేయోరాజ్య స్థాపనలో భాగంగా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో వేసిన తొలి అడుగే ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 3000 మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలు, ప్రజా భద్రత పరిరక్షణలో పోలీసులు పాత్ర గొప్పదని కొనియాడారు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర్ రెడ్డి. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిఎస్ఆర్ గ్రాండ్ నిధుల ద్వారా 5 కొత్త వాహనాలను పోలీస్ స్టేషన్లకు అందజేశారు. ఎస్పీ సతీష్ కుమార్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేసి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సకాలంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరాలంటే వాహనాలు ప్రధానమైనవి ఎమ్మెల్యే అని తెలిపారు. అని పోలీసు శాఖకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆయన వెంటన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనాయక్ దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సీఈఓ సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి వేదాశీర్వచనం అందజేశారు. పద్మాక్షే పద్మసంభవే మమ్మాయస్వ పద్మాక్షే సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ జగోదాయ ధనదాయ మహాతనే ధనం మే ధ్వజదాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్యస్వాజాభికోరధం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం అగ్నిర్వసతిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీవాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం పశుపుత్రలాభం శతసంవత్సరం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని చారిత్రక కొండపై అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ పునరావస్తు శాఖ అధికారంలో ఉంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే కొండను తవ్వేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ కొండను నాశనం చేస్తూ విలువైన సంపదను అక్రమంగా తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలు బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 16 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున సుప్రభాతంతో తోమాల సేవ, కొలువు, పంచాంగం శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయంలో
తిరుప్పాడవ సేవ కళ్యాణోత్సవంను టీటీడీ రద్దు చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆర్టీసీ ఒరిజినల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు. అనంతపురంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్ఎం నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2 కోట్ల నిధులతో ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రీజనల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రీజనల్ పరిధిలో దాదాపు 20 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికి రానా కొంచెం ఫోన్ బండిదానికి రండి ఎన్నికి బండి సైడ్ రండి ఆ పక్కన ఈ పక్క ఎన్నికి రానా విదేశం తవే మగవం తువే మాత్ర మగోభిహే మహిత్వా శూరవేవానమత్తాసోదిస్కందం శ్రీమన్నగాంబారయంతే ఏదో నింద్రస్తవామే శానగీయమానం. అంటే గత 30 ఏళ్ల నుంచి ఆర్ఎం ఆఫీస్ పెండింగ్ లో ఉంది. అంటే గత 5 ఏళ్లలో కానీ ఎవరు పట్టించుకోలేదు. మా సోదరుడు నాగరాజు గారు రీజనల్ చైర్మన్ అయిన తర్వాత నాట్ ఓన్లీ అనంతపూర్ మొత్తం మా రీజనల్ మొత్తం దాదాపు 20 కోట్ల రూపాయలతో ఈ 6 నెలల కాలంలోనే ఫండ్స్ తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకి నిన్న 6 కోట్ల రూపాయలతో గుత్తిలో కొత్త బస్ స్టాండ్ కి భూమి పూజ జరిగింది. అలాగే ఈ రోజు ఆర్ఎం ఆఫీసు అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే ఆర్ఎం ఆఫీస్ ని ఈ రోజు 2 కోట్ల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపే చూస్తున్నారు. అంటే గత చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఉండే వర్కులు అయితే అలాగే ఎంప్లాయీస్ కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇవన్నీ ఈ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సిటీ బస్సులు కానీ రాబోతున్నాయి. గత 30 ఏళ్ల నుంచి మొత్తం నా జోన్ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జోన్ పరిధిలో మొత్తం గత ప్రభుత్వం అయితే ఏదైతే ఈ ఆర్టీసీని నిర్వీర్యం చేసిందో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన స్కీమును ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు పెను మార్పు తీసుకొని వచ్చేది స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మరి బోర్డు సభ్యులైతేనేమి, చైర్మన్ గారు అయితేనేమి, ఎండి గారు కానీ మరి యంత్రాంగం అంతా కూడా దీనిపైన ఒక కదలిక తీసుకురావాలా, ప్రజల్లో సౌకర్యార్థం మరి కొన్ని మౌలిక సదుపాయాలు చేయాలనే ఉద్దేశంతోనే నా జోన్ పరిధిలో దాదాపు 19 నుంచి 20 కోట్ల రూపాయలు ఇవంతా 25 నుంచి 26 సంవత్సరంలో దాదాపు ఈ జోన్కి 20 కోట్ల రూపాయలు మా బోర్డు సభ్యుల సహకారంతోనూ, ఎండి గారి సహకారంతోనూ ఈ ప్రాంత అభివృద్ధికి, వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మరి దీన్ని కూడా రేటింగ్ లో పెట్టి, అంటే మొత్తం ఏ వ్యవస్థ ఎలా ఉందనే ఉద్దేశంతో రేటింగ్ లో పెట్టితే మాకు కూడా